ఐపీఎస్ అధికారిపై అక్రమ కేసులు ఎత్తేయాలని చెప్పి గుంటూరులో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేసినాయి. సునీల్ కుమార్, దళిత ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై అక్రమ కేసులు పెట్టడం దారుణమని వాటిని వెంటనే ఎత్తివేయాలని కోరుతూ గుంటూరు జిల్లా పెదకాకాని ప్రధాన సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు, బ్యానర్లతో పెదకాకాని సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. దళిత ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. ఇది మొత్తానికి ఇప్పుడు జరుగుతుంది. అది దళిత అధికార ఇంకొక అధికార అనేది సంబంధం లేదు. వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళపైన అయితే చేస్తున్న పరిస్థితి. ఇంకోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా, ఆయన కూడా ఆ ఎఫ్ఐఆర్ పైన మాట్లాడిండు. 3 ఏళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ ఏమిటి? ఏపీలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టడీ ఫిర్యాదుతో మాజీ సీఎంతో పాటు సీనియర్ ఐపీఎస్లపై కేసులా? దేశ ఉన్నత న్యాయస్థానాలు ఈ కేసును పరిశీలించాయి కదా, కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇది ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే, ఉండికి సంబంధించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు 3 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వంలోని అధికారులు పోలీసులు పెట్టిన కేసు పైన, నా పైన అక్రమంగా కేసు పెట్టారు, వేధించారు, చంపాలని చూశారు, హత్యా ప్రయత్నం చేశారని పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ పోలీసు యంత్రాంగం పైన ప్లస్ అప్పటి ముఖ్యమంత్రి పైన కేసు నమోదు చేయండి అని పెట్టిండు. దానిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెబుతుండు 3 ఏళ్ల తర్వాత అసలు ఎఫ్ఐఆర్ ఎడ్ చేస్తారు పోలీసులు. అప్పటి అధికారులపైన వాళ్ళు విధి నిర్వహణలో భాగంగా, డ్యూటీలో భాగంగా కేసు నమోదు చేసి ఉండొచ్చు. నిజంగానే అది ఫేకో లేదా అక్రమ కేసు, వేధింపుల కేసు అయితే లీగల్గా కోర్టులో ఫైట్ చేయాలి. కానీ ముఖ్యమంత్రులపైన, ఐపీఎస్ ఆఫీసర్లపైన కేసులు పెట్టి ఇట్లాంటివి చేస్తే అధికారులు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, అధికార వ్యవస్థ పైన నమ్మకం పోద్ది. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉంటుంది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఏదో ఒక రూపంలో రకరకాల అడ్మినిస్ట్రేషన్లో భాగంగా కేసులు నమోదు చేస్తారు చాలామంది మీద. ఈ కేసులపైన కొత్తగా వచ్చే ప్రభుత్వం అప్పటి అధికారులపైన కేసులు పెట్టి, అప్పుడు ముఖ్యమంత్రి పైన, మంత్రులపైన కేసులు పెడితే అసలు దీనికి ఎండ్ కార్డు ఎక్కడ ఉంటుంది? అసలు దీనికి లీగాలిటీ ఏముంటుంది? ఎట్లా చేయగలుగుతారు డ్యూటీలు పోలీస్ ఆఫీసర్లు? ఎందుకంటే ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే రేపు ఎవడు కేసు పెడతారో తెలియదు కదా మళ్ళీ రూలింగ్ వచ్చినప్పుడు. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చెప్పిన ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ డ్యూటీలో భాగంగా వాళ్ళు డ్యూటీ చేసి ఎఫ్ఐఆర్లో ఇంకోటి చేస్తే, నమోదు చేస్తే లీగల్గా ఎఫ్ఐఆర్ చేశారు. లీగల్గా దానిపైన మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు పోయారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. అంటే మీ పైన అయిన ఎఫ్ఐఆర్ అక్రమం అంటే లేదు సక్రమంగానే ఉందని సుప్రీంకోర్టు సహా చెప్పింది. మళ్ళీ మీరు ఇవాళ కేసు ఎట్లా నమోదు అంటే అధికారం ఉందని చెప్పి ఒక్క ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పైన అయిన కేసా? ఆ 5 సంవత్సరాల్లో అనేక కేసులు అయి ఉంటాయి. మరి వాళ్ళందరూ ఇవాళ వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా మీరు? వాళ్ళందరూ కూడా వచ్చి అప్పుడున్న పోలీస్ ఆఫీసర్లో ఎస్ఐఓ, సిఐఓ, డిఎస్పీఓ ఇంకోళ్ళు వేధించారు, మా పైన ఈ అక్రమ కేసు పెట్టారని కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? ఆ అధికారుల పైన కేసులు పెడతారా? ఒకవేళ అట్లే పెట్టే కాడికి వస్తే ఏ అధికారి మీద ఎఫ్ఐఆర్ లేకుండా ఉంటుంది ఈ రాష్ట్రంలో? టోటల్ అందరు అధికారులపైన ఎఫ్ఐఆర్లు ఉంటాయి. అందరు అధికారులు కోర్టుల చుట్టూ తిరగాలి. వాళ్ళు డ్యూటీలు ఎడ చేస్తారు? ఇక దీనికి చట్టబద్ధత ఉందా అనేది ప్రధానంగా సమాధానం చెప్పాలి ప్రభుత్వం. దానిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా స్పందించే పరిస్థితి.